రామ్ గారు చెప్పండి. ఫాస్ట్ గా ఎందుకు నడుస్తున్నారు? క్యాలరీస్ ఫాస్ట్ గా బర్న్ అవ్వాలన్నా, మెటబాలిజం పెరగాలన్నా కొత్త టెక్నిక్ వచ్చింది వాకింగ్ లో. ఏంటది? జాపనీస్ ఇంటర్మిటెంట్ వాకింగ్ టెక్నిక్. ఇండియాలో పనిచేస్తుందా? ఇండియాలోనే కాదు, త్రూఅవుట్ ద వరల్డ్ పనిచేస్తుంది. వాకింగ్ చేయాలని మీకు ఒక ఆలోచన ఉండాలి, కానీ కంపల్సరీ పనిచేస్తుంది. డాక్టర్ హిరోషి నోస్ గారు ఫ్రమ్ షిన్షు యూనివర్సిటీ రీసెర్చ్ చేసి దీని గురించి స్టడీ చేశారు. ఏంటది? సో ఈ జాపనీస్ ఇంటర్మిటెంట్ వాకింగ్ టెక్నిక్ లో మనం 30 minutes వాక్ చేయాలి. ఈ 30 minutes ని 3 minutes గా బ్రేక్ చేసుకోవాలి. ఇంటర్మిటెంట్ గా ఫాస్ట్ గా నడవాలి అండ్ స్లోగా నడవాలి. కానీ ఇవన్నీ చేసే ముందు స్ట్రెచింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ 5 minutes స్ట్రెచింగ్ చేసుకోండి, ఆ తర్వాత 3 minutes ఫాస్ట్ పేస్లో నడవండి, దెన్ 3 minutes స్లో పేస్లో నడవండి. ఇలాగా అల్టర్నేట్ చేసి 30 minutes వాక్ చేయండి. ఈ టెక్నిక్లో మన VO2 మ్యాక్స్ పెరిగి మన మెటబాలిజం పెరుగుతుంది, దాంతోపాటు మసిల్కి మంచి స్ట్రెంగ్త్ కూడా వస్తుంది. ఇది ఎవరికి యూజ్ అవుతుంది? ఎవరైతే డయాబెటిక్ ఉన్నారో, ఒబేసిటీతో బాధపడుతున్నారో, ఆర్ హైపర్ టెన్సివ్ లాంటి లైఫ్ స్టైల్ డిజార్డర్స్తో బాధపడుతున్నారో వాళ్ళకి ఇది బెస్ట్ టెక్నిక్ ఫర్ వాకింగ్. లెట్స్ టేక్ ఎ వాక్ ఫర్ 30 minutes. ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ తెలుసుకోవాలంటే ఎవరిని ఫాలో అవ్వాలో తెలుసు కదా, మన ఛానల్ని ఫాలో చేసేయండి అండ్ ఈ రీల్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసేయండి. బాయ్.